బాహుబలితో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇండియన్ సూపర్ స్టార్ అనిపించుకునే స్థాయి దక్కించుకున్నాడు. బాలీవుడ్ లోనూ ప్రభాస్ అంటే ఏంటో తెలిసొచ్చింది. ఈ సినిమా ఏకంగా 500 కోట్లకు పైచిలుకు వసూలు చేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ అనూహ్యంగా పెరిగిందనడంలో సందేహం లేదు. అయితే ప్రతి సినిమా బాహుబలి కాదు, ప్రతి సినిమా ఆ రేంజ్లో వసూలు చేయదు. ఈ విషయాన్ని ప్రభాస్ ఎందుకునో విస్మరిస్తున్నాడేమో అనిపిస్తోంది. బాహుబలి 2 ముగిసిన తర్వాత ప్రభాస్ సుజిత్తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? 100 కోట్లు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా తీయాలని స్కెచ్ వేస్తున్నారు. ప్రభాస్ పై 100 కోట్ల సినిమా అంటే అది నిజంగా భారీ రిస్కే. ఎందుకంటే ప్రతి సినిమాకి బాహుబలి రేంజ్లో వసూళ్లొస్తాయని ఎందుకు అనుకోవాలి? బాహుబలి వెనుక రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి బ్రాండ్ వాల్యూ బాహుబలికి ముందే ఓ రేంజ్లో ఉంది. అందుకే ఆ సినిమాకి మార్కెట్ ఆ స్థాయిలో జరిగింది. కానీ సుజిత్ తీసింది ఒక్క సినిమానే. యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థ లాంటిది. ప్రభాస్ ఎంత చెబితే అంత అక్కడ. ప్రభాస్ తనపై పెరుగుతున్న బడ్జెట్ని తానే కంట్రోల్ చేసుకుంటే మంచిది. లేదంటే ఎదురు దెబ్బలు తప్పవు. తన సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉంది అనే నమ్మకం కలిగితే ఈ రేంజ్లో పెట్టుబడి పెట్టుకోవడం కూడా తప్పు కాదు. మరి ఆ సత్తా ప్రభాస్ సినిమాలో ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. కేవలం బాహుబలి వల్ల వచ్చిన వెయిటేజీని వాడేద్దామనుకుంటే ప్రభాస్తో పాటు యూవీ క్రియేషన్స్ రిస్కులో పడడం ఖాయం.